1960 కర్ణాటక రాష్ట్రం. కరవు రక్కసి కరాళ నృత్యం. అప్పటికి 4 ఏళ్లుగా వర్షాలు లేక తీవ్ర దుర్భిక్షం. పొలాలన్నీ జలం లేక పైర్లు నోచుకోక నోళ్లు తెరుచుకుని బీళ్లు పడ్డాయి. పనులు కరవై బతుకు బరువై ప్రజలంతా వలసదారి పట్టారు. ఎందరో ఆహారం దొరక్క, ఆసరా లభించక, ఆదుకునే దిక్కులేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ఆపత్ సమయంలో క్షామం కమ్మిన ఆ నేలపై ఓ ఆధ్యాత్మిక ధామం ఆశాకిరణంలా భాసించింది. ప్రాణం లేచి వచ్చినట్లు ప్రజలు వందలు వేలుగా అటుగా అడుగులు వేశారు. క్షుద్బాధ తీర్చవలసిందిగా వేడుకొన్నారు. అక్షయపాత్ర లాంటి ఆ మఠానికి అప్పుడే గడ్డుకాలం. తన గురుకుల విద్యార్థుల ఆకలి తీర్చడానికి మఠానికి యాతనగా ఉంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మఠాధిపతి సంకల్పం సడలలేదు. అన్నార్తులుగా వచ్చిన ప్రజల మొర ఆలకించాడు. పరివారంతో కదలి మానవతావాదుల సాయం కోరాడు. భిక్షాటనతో లక్షలాది ప్రజల ఆకలి మంటలు చల్లార్చాడు. మఠమంటే ఓ మతం కాదని, జనహిత క్షేత్రమని చాటాడు. అతడే ఆధ్యాత్మికతకు కొత్త అర్థం చెప్పిన ఆధునికుడు. గ్రామసీమల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించిన అక్షర యజ్ఞోపవీతం, నిరుపేదల ఆశాదీపం, సేవే మానవజాతి పరమార్థమని చాటిన నిష్కామయోగి శివకుమార స్వామి. నడిచే దేవుడిగా భక్తకోటితో త్రివిధ దాసోహి శతాయుషుగా సమాజమంతా కొనియాడే తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 21 జనవరిన కన్నుమూశారు. స్వామి చివరి చూపు కోసం కన్నడ ప్రజలు మరెందరో ప్రముఖులు తరలివచ్చారు. శివకుమార స్వామి జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాల సమాహారం ఈ మార్గదర్శి. బెంగళూరు సమీపాన మగాది తాలూకా వీరపురం గ్రామంలో నిరక్షరాస్యులైన హన్నెగౌడ గంగమ్మ దంపతులకు 1907 ఏప్రిల్ 7న 13వ సంతానంగా శివన్న జన్మించాడు. బాల్యంలో తల్లి చెప్పిన రామాయణ, భారత, భాగవత కథలు, వీరశైవుల వీరగాథలు, సాధువుల చరితలు శివన్న ఆలోచనలపై ఎంతో ప్రభావం చూపాయి. అతడి విద్యాభ్యాసం స్వగ్రామం వీరపుర సమీపంలోని పలనహళ్లి, నాగవల్లి, తుమ్కూరు పాఠశాలల్లో సాగింది. తుమ్కూరులో చదువుతున్నప్పుడు కాస్తంత దూరంలో కొండదాపున ఉన్న సిద్ధగంగ మఠంపైకి అతడి చూపులు నిత్యం మళ్లేవి. శిఖరాన కొలువైన ఆ క్షేత్రం దక్షిణ భారతంలోనే 6 శతాబ్దాలుగా ముక్తి మార్గాన్ని ప్రబోధిస్తున్న అత్యంత ప్రాచీన మఠం. సర్వమానవ సమతను చాటే విశాల హితైక కేంద్రం. ఆ పర్వతంపై పరివేష్టితమైన హరితవనాల కన్నా, విరుల సువాసనల కన్నా ఆధ్యాత్మిక పరిమళాలే శివన్న మనసు పొరలు స్పృశించేవి. మఠాధిపతి ఉద్దాన శివయోగీశ్వరుని ప్రవచనాలు సుగంధ వీచికల్లా అతడికి అలౌకిక ఆనందాన్ని కలిగించేవి. సరిగ్గా అప్పుడే తుమ్కూరులో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఫలితంగా అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి రావటంతో సిద్ధగంగ మఠంలో 6 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో మఠాధిపతి వారసుడు చిన్నస్వామి మరులారాధ్యతో శివన్నకు పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే ఆ బంధం బలపడింది. అతడితో తరచూ ఆధ్యాత్మిక చర్చలతో శివన్నలో ఐహిక అంశాలపై అవగాహన పెరిగింది. 1927లో పియూసీ విద్య పూర్తయింది. అనంతరం
బెంగళూరు సెంట్రల్ కళాశాలలో బిఎస్సిలో చేరాడు. ఆ సరస్వతీ నిలయంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల నేతృత్వంలో శివన్న ప్రతిభ పదునెక్కింది. అంతేకాదు, విజ్ఞాన దాహం తీర్చే గ్రంథాలయంలో అధ్యయన స్పర్శతో సేద తీరేవాడు. నిత్యం ఆధ్యాత్మిక గ్రంథాలు పఠిస్తూ అపార జ్ఞానాన్ని, ధార్మిక విలువల్ని వంట పట్టించుకున్నాడు. అయినా సెలవు రోజుల్లో స్వగ్రామం వెళ్లి కృషీవలుడి అవతారంలో తండ్రికి పొలం పనుల్లో సహకరించేవాడు. వీలు పడ్డప్పుడల్లా సిద్ధగంగను సందర్శించేవాడు. 1927 అక్టోబర్లో సిద్ధగంగలో నా చదువు పూర్తయింది. అక్కడ మఠంతో, గురువులతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. అనంతరం పై చదువుల కోసం బెంగళూరు వెళ్లాను. వీలైన ప్రతిసారి సిద్ధగంగ వెళ్లేవాణ్ణి. మఠస్వాములు నన్ను పిలిచి సిద్ధగంగలో మఠస్వామిగా కొనసాగమన్నారు. అప్పటి నుండి మఠమే నా జీవితమైంది. ఈ క్రమంలో మిత్రుడు మరులారాధ్య మఠాధిపతి ఉద్దాన శివయోగీశ్వరునికి శివన్నను పరిచయం చేశాడు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపే శివన్న అచిరకాలంలోనే స్వామీజీ దృష్టిని సైతం ఆకర్షించాడు. స్వామీజీ ప్రవచనాలు శివన్నపై ప్రగాఢ ముద్ర వేశాయి. నెమ్మదిగా సన్యాసం పుచ్చుకోవాలన్న సంకల్పానికి అతనిలో బీజాలు పడ్డాయి. అలా అలౌకిక తీరంలో విహరిస్తున్న శివన్నకు పిడుగుపాటులా ఓ వార్త. మఠంలోని ఆధ్యాత్మిక మిత్రుడు మరులారాధ్య ఆకస్మిక మరణం శివన్నను తీవ్ర వైరాగ్యానికి లోను చేసింది. అతడిలో ఆలోచనల అలజడి, చావు పుట్టుకలపై ఎన్నో సందేహాలు, ఎడతెగని సందిగ్ధాలు. మదిలో చెలరేగిన ఆ తాత్విక తుఫానుకు శివన్న తల్లడిల్లిపోయాడు. అప్పుడే చిన్నస్వామి మరులారాధ్య స్థానంలో మరొకరిని మఠం వారసునిగా ఎంపిక చేయాల్సిన విహిత కర్తవ్యం శివయోగీశ్వరులపై పడింది. శిష్టాచారాలు పాటిస్తూ నిష్ఠగా ఉండే శివన్న ఆయన స్మృతి పథంలో మెదిలాడు. అతడి వేద పరిజ్ఞానం, ఆధ్యాత్మిక సంపత్తి ఆయన్ని ఆకట్టుకున్నాయి. శైవ ధర్మ రక్షణ, వీరశైవ సంస్కృతి పరిరక్షణకు, మఠం పవిత్రతను కాపాడడానికి అతణ్ణి దైవమే పంపించిందని భావించాడు. ఆయన మరో యోచన లేకుండా 1930 మార్చి 3వ తేదీన శివన్నను సిద్ధగంగ పీఠానికి తన వారసునిగా ప్రకటించారు. నాటి నుంచి శివన్న శివకుమార స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు. మఠానికి ఉత్తరాధికారిగా శివకుమార స్వామి ఓ దశాబ్దానికి పైగా అనేక విధాలుగా సేవలందించారు. 1941 జనవరి 11 పెద్దస్వామి పరమపదించిన రోజు. మఠాచారం ప్రకారం ఆ రోజే శివకుమార స్వామి మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి గ్రామీణ కర్ణాటకం వెనుకబాటుతనంతో, అక్షర వెలుగులు సైతం లేని గాఢాంధకారంలో అలమటిస్తోంది. ఆ నీడలో, వాడల్లో నిష్ఠ దరిద్రం నట్టింట తాండవమాడుతోంది. ఆకలి మంటలు ఆరని పసిబిడ్డలు కడుపు నింపుకోవడానికి చేయి చాస్తున్న వైనం ఆయన్ని కలచివేసింది. పస్తులతో గడుపుతోన్న పసిమొగ్గల కష్టానికి ఆయన హృదయం ద్రవీభవించింది. ఈ నేపథ్యంలో మఠాలు, పీఠాల గమ్యాలు మారాలని, కొంగొత్త లక్ష్యాలతో కొత్త దారుల్లో పయనించాలని ఆయన భావించారు. కేవలం ప్రవచనాలు, ఉపదేశాలతో ఉపశమనం లభించదని విశ్వసించారు. బోధనలు కొనసాగిస్తూనే వారి బాధలు తీర్చాలని తలంచారు. అసలు 12వ శతాబ్ద ప్రారంభంలో కన్నడ సమాజంలో శరణాలుగా పిలువబడే ఆధ్యాత్మిక వ్యక్తుల సమూహం ఓ అద్భుత భావజాలాన్ని ప్రబోధించింది. సర్వమానవ సమానత్వాన్ని చాటింది. ఆ బోధనల ప్రభావంతోనే ఆ తరువాతి కాలంలో బసవేశ్వరుడు సమాజంలో మరిన్ని విప్లవాత్మక మార్పులకు ఆద్యుడయ్యాడు. ఆ సమయంలోనే కాయక, దాసోహ అనే పదాలు సమాజంలో వ్యాప్తి చెందాయి. కాయక అంటే సంపద సృష్టికి వ్యక్తులు శ్రమించడం, దాసోహ
అంటే ఆ సంపదను సర్వజన హితానికి వెచ్చించటం. ఈ సూత్రాలనే శివకుమార స్వామీజీ మనస వాచ కర్మణ నమ్మి ఆ విలువల్ని ఆచరించడం ఆరంభించారు. Those vachanas and his service, of course, బసవన్న రచనలు సేవాభావం నన్ను ఎంతో ఆకర్షించాయి. నేను సమాజానికి తోడ్పడాలన్న ప్రేరణను ఆయన జీవితమే నాకు కలిగించింది. in this institution, in the institution also, we copy a number of his preachings. అందుకే ఈ ఆశ్రమంలో ఆయన సూక్తులు వచనాలు ఎన్నింటినో విద్యార్థుల కోసం భద్రపరిచాం. And people saw him. ఆయన ఆశయాలకు ఈ మఠం అద్దం పడుతుంది. Something good was done. అప్పటి వరకు నామమాత్రంగా నడుస్తోన్న గురుకుల పాఠశాలను పరిపుష్టం చేశారు. కొత్తగా అనేక పాఠశాలల్ని స్థాపించారు. దాంతోపాటు రేపటి ఆశాదీపాలైన బాలలకు ఉచిత విద్య భోజన వసతి కల్పిస్తేనే ఆ పాఠశాలకు ఓ అర్థం పరమార్థమని భావించాడు. అది సబబైన సంకల్పమే. అయినా మఠం వద్ద సరిపడా నిధుల్లేవు. దాతల దయాదాక్షిణ్యాలతోనే మఠం మనుగడ సాగిస్తున్న రోజులవి. ఈ పరిస్థితిని అతి కొద్ది కాలంలోనే స్వామీజీ సమూలంగా మార్చివేశారు. యాత్రలు, నిరంతర యత్నాలతో వనరులు సమకూర్చారు. తమ పిల్లల్ని బడికి పంపడానికంటే పనికి పంపించడానికే మొగ్గు చూపే పేదల మనస్సు మార్చారు. వారిలో పరివర్తన కలగడంతో సిద్ధగంగ గురుకులానికి వచ్చి చేరే బాలల సంఖ్య క్రమేణా పెరగసాగింది. ఒకనాడు 200గా ఉన్న బాలల సంఖ్య అనతి కాలంలోనే 1000 సంఖ్యకు చేరుకుంది. Even before independence, స్వాతంత్ర్యానికి పూర్వం ఈ ప్రాంతంలో నిరక్షరాస్యత తాండవించేది. జిల్లాకు హై స్కూలు, తాలూకాకు ఒక ప్రైమరీ స్కూలు ఉండేది. కేవలం ధనికులకు మాత్రమే అవకాశం ఉండేది. fortunately, there was about only one high school for the district. రైతులు తమ పిల్లలను బడికి పంపించేవారు కాదు. ఆ పరిస్థితిలో సిద్ధగంగ మఠం ఈ ప్రాంతవాసులకు ఓ వరంగా భాసిల్లింది. అనేక చోట్ల చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేసింది. అందరికి విద్యను అందుబాటులోకి తెచ్చింది. And then children were able to get education there. శివకుమార స్వామి ప్రాక్ పశ్చిమ సమ్మేళనం లాంటివాడు. సైన్సు, ఆధ్యాత్మికత కలగలిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయని విశ్వసించే ఆధునికుడు. ఈ ధ్యేయంతోనే ఆయన 1963లో తుమ్కూర్లో సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిట్ను స్థాపించారు. అతి కొద్ది కాలంలోనే అది యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. నేడిక్కడ 11 బ్రాంచీలలో 4000 మంది సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. We had to start. మఠంలో డిగ్రీ స్థాయిలో విద్యావకాశాలు కల్పించిన 1960 ప్రాంతంలో దేశంలో ఇంజనీరింగ్ విద్య ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం బెంగళూరులోనే ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది. Then at that time, we only అప్పుడు సిద్ధగంగ మఠంలో 1963 నుంచి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఎందరో ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉండి ఎంతో పేరు గడిస్తున్నారు. started in 1963. అదేవిధంగా ఆయన అంధులనే వెలుగు దీపాలుగా మార్చి శిక్షణా సంస్థను నెలకొల్పారు. ఉపాధ్యాయులను తీర్చిదిద్దే బిఈడి కళాశాలను స్థాపించారు. ఈ క్రమంలోనే కామర్స్, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. 1990ల కల్లా మఠం పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగింది. నేడు సిద్ధగంగ మఠం ఆధ్వర్యంలో 8 జిల్లాల్లో 128 విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో 55 పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో 45,000 మంది విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. స్వామీజీ తన పాఠశాలల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడానికి ఉపకార వేతనాలను ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో నిజమైన విద్యకు నిర్వచనాన్నిచ్చారు. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యమిచ్చారు. కఠోర శిక్షణకు కాకుండా క్రమశిక్షణకే పెద్దపీట వేశారు.
The service for the education. పిల్లలకు ఉత్తమ విద్యను అందించడం, పేద విద్యార్థులకు చదువు నేర్పడం మఠం ఆశయం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. వారిలో ఆదర్శ భావాలను నెలకొల్పడానికి అనేక సార్లు మఠంలో బసవేశ్వర పురాణాలను నాటకాల ద్వారా ప్రదర్శించి వారిలో ఉత్తమ విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. Basaveshwara. ఆ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు జీవన శైలిని నేర్పుతారు. గురుకులంలో ఉన్న విద్యార్థులంతా శ్రమదానం చెయ్యాల్సిందే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందే. చివరకు డైనింగ్ హాల్లో పనులను కూడా నిర్వర్తించాలి. పొలాల్లోనూ పశువుల శాలల్లోనూ పనిచెయ్యాల్సిందే. దీంతో ఆ విద్యార్థులకు అన్ని విషయాలు బోధపడతాయి. విద్య తాలూకు నిజమైన అర్థం తెలుసుకుంటాడు. సమాజంలోకి పరిపూర్ణ వ్యక్తిగా అడుగు పెడతాడు. ఇక్కడి వసతి గృహాల్లో విద్యార్థులు సందర్శకులతో కలిసి పూటకు 11,000 మందికి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. ఇక్కడి వంటశాలలో రోజు 35 క్వింటాళ్ల బియ్యం, 20 క్వింటాళ్ల రాగులు, 4 క్వింటాళ్ల తృణధాన్యాలు, 5 క్వింటాళ్ల కూరగాయలు వంటకాలు తయారు చేస్తున్నారంటే ఈ భోజన పథకం తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవచ్చు. స్వామీజీ తన కృషిని కేవలం ఉచిత భోజనానికే పరిమితం చేయలేదు. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం, పశుపోషణ అంటే మరింత ప్రీతి. ప్రత్యేకంగా ఏటా పశు ప్రదర్శనలు ఏర్పాటు చేసి పశువుల పట్ల ఆపేక్ష ప్రదర్శించే రైతులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తుంటారు. పశుజాతి ప్రాధాన్యతను రైతులకు తెలియచేస్తుంటారు. సిద్ధగంగ మఠం సేవా పరిమళాలు దేశమంతా గుబాళిస్తున్నాయి. ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, దేవెగౌడ, వాజ్పేయి, నరేంద్ర మోదీ, పూర్వ రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, అబ్దుల్ కలాం వంటి ఎందరో ప్రముఖులు ఈ మఠాన్ని సందర్శించారు. స్వామీజీ సేవల్ని ప్రశంసించారు. సిద్ధగంగా మఠం ప్రారంభించిన ఉచిత భోజన పథకాన్ని, అక్షర యజ్ఞాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంది. 2001లో అక్షర దాసోహ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఈ నేపథ్యంలోనే ప్రారంభించింది. కాలం కరుగుతోంది, కాని ఆయన ఉత్సాహం ఏమాత్రం సడలదు. 111 సంవత్సరాలు జీవించిన శివకుమార స్వామి ఎప్పుడూ కళ్లజోడు వాడలేదు. చేతికర్ర ఊతము ఉపయోగించింది లేదు. రోజుకు 18 గంటలు పనిచేస్తుండేవారు. నిత్యం పిల్లలకు పాఠాలు, పెద్దలకు ప్రవచనాలు, మఠం కార్యక్రమాలు, సమీక్షలు, పర్యవేక్షణల్లో పాల్గొనేవారు. దేహం వంగిన, ఉత్సాహం సడలని వజ్ర సంకల్పుడు, సదా తపోదీక్షలో ఉన్నట్టు కనిపించే ధ్యాని, గొప్ప ఆత్మజ్ఞాని. స్ఫూర్తిమంతమైన ఆయన సేవా నిరతిని ప్రధానాంశంగా చేసుకుని జనజ్యోతి సిద్ధగంగా అనే చిత్రాన్ని నిర్మించడం ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతోంది. ఆధ్యాత్మిక సేవ, సమాజ సేవ మినహా దేని గురించి ఆలోచించని శివకుమార్ స్వామిని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు వరించాయి. ఇందులో భాగంగా 2015వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. Just religion, etc. మతం, ఆధ్యాత్మికత వేరువేరు అంశాలు. ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకుంటూ ధ్యానం చేసుకుంటే ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంది. Religion మతం సునిశ్చితమైనది, సమాజంలో హెచ్చుతగ్గులు కల్పిస్తోంది, కొన్నిసార్లు ఉద్రిక్తతలకు దోహదం చేస్తోంది. ఆధ్యాత్మికత అనేది మతం కంటే గొప్పది. ఆధ్యాత్మికత మనకు వెలుగునిచ్చే ఓ నూతన ప్రపంచం. is not religion, spirituality, both all these things, you see. శివకుమార స్వామీజీ అంత్యక్రియలు మఠం ఆవరణలోనే ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. స్వామి చివరి చూపు కోసం కన్నడ ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. వేలాది మంది భక్తులు స్వామీజీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బెంగళూరుకి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం జనహిత క్షేత్రంగా పనిచేస్తోంది. ఈ అనురాగ నిలయంలో
ఆధ్యాత్మిక ధామంలో శివకుమారస్వామి పలుకులు నిత్యం ధ్వనిస్తూ ఉండేవి. దయారహిత నిశాంధకారాన్ని చీల్చే అతడి కరుణాస్పద వీక్షణాల కోసం అశేష భక్తులు నిరీక్షించేవారు. మానవజాతి మేలుకోరే విధంగా ఆయన బోధనలు, ఉపదేశాలు సాగుతుండేవి. కేవలం ధ్యానాలు, పఠనాలే కాకుండా ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడితే జన్మ ధన్యమవుతుందని, అసలు సిసలు మోక్షం లభిస్తుందన్నది సదా ఆయన ఉద్దేశం. ఆయన భగవత్ స్వరూపుడు కాదు, కేవలం మానవ మాత్రుడు. లక్షలాది మందికి ప్రీతిపాత్రుడు, కోట్లాది మందికి అభిమాన పాత్రుడు, దేశానికి గర్వకారణంగా జీవించిన దివ్య శక్తి, భావితరాలకు మార్గదర్శి.